ఇవాళ ఉన్న లెక్క ప్రకారం వీళ్ళు ఏంటి అనేది ప్రాతిపదిక తయారు చేసుకోవడం పెద్ద తతంగం. ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గైడ్ లైన్స్ తో సంబంధం లేకుండా కేంద్రం లెక్క ప్రకారం అయితే 45,000 ఏడాదికి సంపాదించేటటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఏడాది సంపాదన 45,000 లోపు ఉండాలి. ఇప్పుడు ఇవాళ 45,000 ఎవరికి ఉంది అసలు అంటే దగ్గరగా నెలకి 4,500 5,000 వేసుకోండి. 60,000 వేసుకున్నా ఏడాదికి 12,500 60,000. 45 అంటే 45 అంటే 3,900 3,000 మొత్తం 4,000 వేసుకోండి. పోయి 12 48 కాబట్టి 45,000 లెక్క. అయితే తర్వాత కాలంలో 2 లక్షల వాళ్ళకి కూడా అలౌ చేశారు. ఇప్పుడు 2 లక్షల వరకు అన్నప్పుడు ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో అంటే 45,000 ప్రాతిపదిక అయితేనేమో ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో 10% మంది అర్హులవుతారు. అదే 2 లక్షల రూపాయల లెక్కనైతేనేమో 30% అర్హులవుతారు. అదే 3.5 లక్షలు 4 లక్షలు అంటున్నారు. అదైతే 50% అవుతారు. 8 లక్షల వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, ఆయుష్మాన్ భారత్. ఆ లెక్కన ప్రాతిపదిక తీసుకుంటే గనక 85% అర్హులవుతారు. ఇది ఇక్కడ ఉన్న తేడా. ఇది డిసైడ్ చేసుకోవాల్సింది ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల అభిప్రాయం అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి నెల పింఛన్లకు సంబంధించి అన్ని దాంట్లో సిస్టమ్ను బట్టి రేపు పొద్దున ఆలోచించవచ్చు. బడ్జెట్ లెక్కలు